ఇమ్మడి రవి అన్న వ్యక్తి ఇమ్మడి వారి సినిమా పథకం ద్వారా 50 లక్షల మంది ఫాలోవర్స్ని సంపాదించాడు. 21,000 సినిమాల్ని తన బ్యాంకులో పెట్టుకున్నాడు. ఒకప్పుడు పైరసీ అని చాలామంది మాట్లాడుతుండేవాళ్ళు. సరే, సీడీల రూపంలో ఎక్కడో అక్కడో ఇక్కడో కనబడుతుండేది. సీడీ లేదు, మ్యాన్ పవర్ లేదు, మనుషులు పనిచేయరు, పెద్ద పెద్ద సిస్టమ్లు, హంగు ఆర్భాటాలు ఏం లేవు. ఎక్కడి నుంచి పని చేస్తున్నాడో, ఎలా చేస్తున్నాడో, అసలు ఏం చేస్తాడో, దీని వెనక ఎవరున్నారో, దీనికి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరో ఏం తెలియదు. జస్ట్ సింగిల్ పర్సన్ కూర్చొని ఇంతమందికి సినిమా చూపించడానికి తన మాస్టర్ బ్రెయిన్ని పర్ఫెక్ట్గా వాడాడు. 21,000 సినిమాలని తను ఆన్లైన్లో వేసి చూపిస్తున్నాడంటే నిజంగా ఇమ్మడి రవి నాలెడ్జ్ ఏ స్థాయిలో ఉంది. దాన్ని ఇంకే దేనికన్నా వాడితే ఇంకా ఏ రేంజ్లో వర్కౌట్ అయి ఉండేదో మన గవర్నమెంట్లకి. ఒక పెద్ద తప్పు, ఒక పెద్ద గీత పక్కన చిన్న గీత గీసినప్పుడు పెద్దగా కనిపించదు. అందుకే అసలు మామూలుగా చిన్న గీత పక్కన పెద్ద గీత చేసి చూపిస్తారు మన రాజకీయ నాయకులు. కానీ కాలం ఎలా మారిందంటే పెద్ద గీత అనే ఒక పెద్ద తప్పు కనబడిన తర్వాత ఏ చిన్న గీత లాంటి తప్పు కనిపించినా అది పెద్దగా అనిపించట్లేదు ఎవరికి. ఎందుకంటే ఇక్కడ సినీ పరిశ్రమ కానీ, పోలీసులు కానీ అర్థం చేసుకోవాల్సింది ఒకటి, గవర్నమెంట్ కానీ ప్రజల్లో మార్పు వచ్చింది. ప్రజలు చాలా మారారు, చైతన్యవంతులయ్యారు అని ఒకప్పుడు మాట్లాడేవాళ్ళం కాదు, కరప్ట్ అయ్యారు. ఓపెన్గా చెప్తున్నాను, ప్రజల్లో కరప్షన్ అనేది పెరిగింది. ₹1 ఎవరన్నా ఉచితంగా ఇస్తాను అంటే ఒకప్పుడు చేతులు వెనక్కి పెట్టుకునేవాళ్ళు. ఇంటికి వచ్చిన ఎవరైనా చుట్టాలు పిల్లలకి డబ్బులు ఇస్తుంటే అది ముట్టుకోకూడదు అన్న జ్ఞానం తల్లిదండ్రులు నేర్పించేవాళ్ళు. వాళ్ళ చేతిలో ఆ చుట్టాలు ఒక ₹10 పెట్టి వెళ్ళాలంటే ఒక అరగంట సేపు వాళ్ళు ఒక యుద్ధం చేయాల్సి వచ్చేది. అది చిన్నప్పటి నుంచే ఉంటుంది. నీతి, నిజాయితీ, ఒకరి డబ్బు ముట్టుకోకూడదు, ఇలాంటి పదాలు పెద్దలు నేర్పించట్లేదు. సమాజంలో మార్పు వచ్చింది. పెద్దవాళ్ళు అన్నన్ని పెద్ద తప్పులు చేస్తున్నప్పుడు నేనెందుకు శుద్ధిగా ఉండాలి, నేనెందుకు తప్పు చేయకూడదు అన్న భావజాలం ప్రజల్లో పెరిగిపోయింది. ఖచ్చితంగా ఓట్లు వేయడానికి డబ్బులు తీసుకుంటారు, పథకాల రూపంలో డబ్బులు తీసుకుంటారు. ఏం చేయాలన్నా ఈరోజు ప్రజలకి డబ్బులు ఇవ్వాల్సిందే. దీన్ని అలవాటు చేసింది రాజకీయ నాయకులే, దీనికి అలవాటు పడింది ప్రజలే. కాబట్టి ఇమ్మడి రవి ఇవాళ కావచ్చు, ఇంకొక రవి రేపు రావచ్చు, వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు, చేసే పనులు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ప్రజల కోణంలో ఆలోచించినప్పుడు ప్రజలు కరప్ట్ అయ్యారు, కరప్ట్ చేశారు ప్రజల్ని. కాబట్టే ఈరోజు ఎన్ని కష్టాలు వచ్చినా ఎక్కడో అవసరం లేదు. మొన్న కర్నూలులో మన సెకండ్ వీడియో రిలీజ్ అయింది. కర్నూలు బస్ యాక్సిడెంట్, ఏదైతే కావేరీ బస్ యాక్సిడెంట్ జరిగిందో దానికి ముందు బస్సు వెళ్ళినప్పుడు నిస్సహాయ స్థితిలో అర్ధరాత్రి పూట తన ఫ్రెండ్ చనిపోతే బైక్ పక్క నుండి బైక్ పడిపోయి ఒక వ్యక్తి పాపం అలా అర్ధరాత్రి పూట వర్షంలో నుంచునుంటే ఒక్క కారు కానీ, ఒక్క లారీ కానీ, ఒక్క బస్సు కానీ, బస్సు డ్రైవర్ కానీ ఆగలేదు. ఈ ఒక్క చిన్న ఎగ్జాంపుల్ అర్థం కావట్లేదా? మనుషులలో ఎంత కఠినత్వం గూడుగట్టుకుపోయిందో, మనుషుల్లో ఎంత స్వార్థం రాజ్యం వెళ్తుందో. ఉచితంగా ఇస్తాను అంటే చాలు ముసలాళ్ళు కూడా లేచి కూర్చుంటున్నారు. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు అంటే అందరూ అనుకునేది ఏంటంటే ఐబొమ్మలా వచ్చేస్తుంది 2 డేస్లో 1 డేలో చూడొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఈ సినిమా వర్గాలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కదా ఈ కేసు పైన. వాళ్ళు ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. దేవాలయాల చుట్టూ తిరిగినా, పూజలు చేసినా, ఎన్ని చేసినా, చాగంటి గారి ప్రవచనాలు విన్నా, ఏమి విన్నా మళ్ళీ అవతలకు వెళ్ళిన తర్వాత వాళ్ళ యథాలాపనగా వాళ్ళు చేసే తప్పులే చేస్తున్నారు. కాబట్టి సమాజంలో మార్పు రావాలి అంటే పెద్దవాళ్ళ నుంచి మార్పు రావాలి. ఈ తప్పులు చేయకూడదు అనే సంఖ్య తగ్గాలి. ఈ పెద్ద గీతలు కాస్త చిన్న గీతలు అవ్వాలి. ఆ రకంగా టికెట్ల రేట్లు పెంచుతున్నారు. ఇంత ముందు ఒక రిక్షా తొక్కుకునేవాడు ఉన్నాడు, ఒక ఆటో నడుపుకునేవాడు ఉన్నాడు, ఒక చుడవ అమ్ముకునేవాడు ఉన్నాడు, ఒక టీ బట్టి పెట్టుకునేవాడు ఉన్నాడు. చక్క పళ్ళంతా పని చేసుకుంటాడు. సరదాగా ₹100 పెట్టి సినిమా చూసి వస్తాడు. ఇప్పుడు ₹100 టికెట్ ఎంత అయింది? ₹1000 అయింది, 1500 అవుతుంది. ప్రజలు మాత్రం మేమెందుకు ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, ఇమ్మడి రవి పథకం ద్వారా 4,000 నుంచి 10,000 మాకు ఆదా అవుతుంటే మేమెందుకు కష్టపడాలి, ఈ పథకాన్ని వినియోగించుకోవాలని అనుకుంటారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ₹4,000 పెన్షన్కి 6,000, ఇంకా పరిస్థితులను బట్టి ఎంత ఇవ్వాల్సి వస్తుంది. ఎక్కడ మొదలుపెట్టింది, అసలు ఎందుకు మొదలుపెట్టింది ఒక ఉచిత పథకం అనేది కాస్త ఈరోజు పథకాల మీద మాత్రమే బతుకుతాం.